ఎముకలో విరిగినప్పుడు వేసే ప్లేటింగ్ ఏది డాక్టర్? ఫ్రాక్చర్ అయిన ఎముకను బట్టి మన ట్రీట్మెంట్ అనేది మారిపోతుంటుంది. సో దీంట్లో 2 నుంచి 3 రకాల ట్రీట్మెంట్స్ మనం వాడతాము. దాంట్లో ఒక రకమైన విధానం ప్లేటింగ్. ఓకే, ప్లేటింగ్లో టైప్స్ని కానీ మనం చూసుకుంటే 2 రకాల ప్లేట్స్ ఉంటాయి. అంటే మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం. ఓకే, సో టైటానియం వేసినా స్టెయిన్లెస్ స్టీల్ వేసినా ఎముక అతుక్కునే విధానంలో కానీ ఎముక అతుక్కునే టైంలో కానీ ఏ డిఫరెన్సు రాదు. ఓకే, టైటానియం వేస్తే టిష్యూ రియాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, భవిష్యత్తులో అతనికి ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ లాంటి స్కానింగ్స్ ఏమైనా చేయాల్సి ఉంటే టైటానియం ఈజ్ మోర్ కంపాటబుల్. స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నప్పుడు ఏంటంటే ఎముక అతికేంత వరకు మనము ఎంఆర్ఐ స్కాన్ తీయలేము. అదొకటే డిఫరెన్స్ తప్పించి మనకు కావాల్సిన రిజల్ట్ ఎముక అతకడమే అనుకుంటే వెదర్ ఇట్ ఈస్ టైటానియం ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ బోత్ హోల్డ్స్ గుడ్ సేమ్ రిజల్ట్. సో డాక్టర్, విరిగిన ఎముక అది మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడానికి ఎంత టైం పడుతుంటాం? మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రశ్న మీదనే మేము కూడా మా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ టైము తీసుకుంటూ ఉంటాం. ఎముకల్లో 2 రకాలు ఉంటాయి, క్యాన్సరస్ బోను, కార్టికల్ బోన్. ఓకే, సో క్యాన్సరస్ బోన్, కార్టికల్ బోన్ అయితే చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు. సో ఈ మొత్తం 5 కాంబినేషన్లు చెప్పాను మీకు ఇప్పుడు. క్యాన్సరస్ బోను, కార్టికల్ బోను, చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు. ఈ 5లో ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయో ఎముక అతకడానికి కూడా అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఫాస్ట్గా అతికేది చిన్నపిల్లల ఎముక, తర్వాత ఫాస్ట్గా అతికేది క్యాన్సరస్ బోను, తర్వాత అతికేది కార్టికల్ బోను. సో ఏ ఎముకైనా 99% 3 నుంచి 4 నెలల్లో అతికిపోవాలి. అది దాటింది అంటే నాన్ యూనియన్ అంటాం మనం. తర్వాత ఇక మిగతా ఏదైనా దట్ ఈస్ ద హైయెస్ట్ పీరియడ్ టు హ్యావ్. మిగతాదంతా ఇంతకన్నా తక్కువలోనే అయిపోతాయి. ఒక స్పెసిఫిక్ పీరియడ్ అని చెప్పడం చాలా కష్టం. ఈ కండిషన్ బట్టి ఎముక అతికే టైం మారిపోతుంది. చిన్నపిల్లల్లో ఫాస్ట్గా అతుకుతుంది, తర్వాత క్యాన్సరస్ బోన్ ఫాస్ట్గా అతుకుతుంది, తర్వాత కార్టికల్ బోన్ అతుకుతుంది. ఓకే, లాస్ట్లో వృద్ధులకి ఏజ్ బట్టి అది ఏజ్కి అతకడానికి సంబంధం లేదు. అంటే వృద్ధులకి నేను చెప్పేది, వృద్ధులలో ఏజ్కి అతకడానికి సంబంధం లేదు. సో భయపడాల్సిన అవసరం లేదు. అదే అవును. చాలా మంది ఎట్లా అంటే నేను వృద్ధాప్యంలో ఉన్నాను, లేటుగా అతుకుతుంది అలా ఏం. సార్, ఒక్కసారిగా ఏదన్నా సర్జరీ చేస్తున్నప్పుడు ఆ సర్జరీ వికటించి అది బోన్కి సంబంధించిన ప్రాబ్లం అయ్యి లేదా టిష్యూ కొంచెం డ్యామేజ్ అయినా, బోన్ కొంచెం డ్యామేజ్ అయినా ఆ ఏరియాలో ఏమైనా ఎలర్జీ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందట? సర్జికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. దాంట్లో డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్ ఏమిటంటే ఇన్ఫెక్షన్. ఓకే, సో ఇన్ఫెక్షన్ అనేది అక్కడికి ఎలా వస్తుంది అనేది ప్రశ్న. ఓకే, సో ఇన్ఫెక్షన్ అనేది బయట నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా. ఎందుకు అంటే ఆపరేషన్ చేసేది ఏసెప్టిక్ ఎన్విరాన్మెంట్లో. ఆపరేషన్ చేసే డాక్టర్లు స్టీరియల్ ఎక్విప్మెంట్ వేసుకుంటారు. లోపల పెట్టే ఇంప్లాంట్ స్టీరియల్గా, అంటే స్టీరియల్ అంటే ఉద్దేశం అంటే బ్యాక్టీరియా ఫ్రీ అని అర్థం. ఓకే, ఆపరేషన్ థియేటర్ ఎన్విరాన్మెంట్ బ్యాక్టీరియా ఫ్రీ ఉంటుంది. సో బయట నుంచి ఇన్ఫెక్షన్ రావడానికి చాలా తక్కువ. ఓకే, ఎలెక్టివ్ కేసెస్లో. నెక్స్ట్ ఎమర్జెన్సీ కేసెస్లో తగిలిన దెబ్బ రోడ్డు మీద తగిలి రక్తం ధారాపాతంగా పోతే అక్కడ ఉన్న కంటామినేటెడ్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో అతను రోడ్డు మీద పడ్డాడు, ఏదో ఆబ్జెక్ట్ కుచ్చుకొని పోయింది, ఆ ఆబ్జెక్ట్ ఎంత కంటామినేటెడ్గా ఉండిందని బట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఎలెక్టివ్ కేసులు, అంటే ఈ క్లీన్ కట్టుకున్న దాంట్లో ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణము రక్తంలో ఉండే కారకాలే. షుగర్ కంట్రోల్లో లేకపోవడము, యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము, ఫీవర్ రావడము, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండడము, ఇన్ఫెక్షన్ ఫీవర్ వచ్చినప్పుడు ప్రాపర్గా ఫిజిషియన్ని కలవకపోవడము, దానికి సంబంధించిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడము, లోకల్ స్కిన్ కండిషన్ సరిగ్గా లేకపోవడము, ఇవి మాత్రమే కారకాలు ఉంటాయి. ఇంప్లాంట్ నుంచి కానీ సర్జరీ నుంచి కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ప్రస్తుతం ఉన్న కండిషన్లో. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఆపరేటింగ్ అండర్ స్ట్రిక్ట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్. సో డాక్టర్, అంటే ఈ మధ్య ఇంకొంచెం తక్కువైందని నేను అనుకుంటున్నాను. అంటే మీకు నేను అడగాలనుకుంటున్నాను, ఎత్తు పెంచుకోవాలి, నేను హైట్ అవ్వాలి, పొట్టిగున్న వాళ్ళు ఎవరైతే నేను హైట్ అవ్వాలి అని చెప్పి సర్జరీలు చేయించుకోవడం వల్ల
ఆ సర్జరీ ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు, కానీ సర్జరీస్ మాత్రం చేయించుకుంటున్నారు. ఒక కేసు కూడా చూశాను సార్ నేను. ఐ వాజ్ ఇన్ స్కూల్లో ఒక కేసు చూశాను. ఆయన నడవనికి కూడా రాలేదు, ఇంకా దాని తర్వాత నడవలేకపోయాడు. సో ఇలాంటి సర్జరీస్ చేసుకోవడం మంచిదే అంటారా సార్ మీరు యాజ్ అ డాక్టర్గా? అంటే ఇది కాస్మెటిక్ రీజన్. కాస్మెటిక్ రీజన్, అవును సార్. ఒక హీరోయిన్ ఆమె ఫేషియల్ ఫీచర్స్ని మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది దాని మీద నేను రెస్పాండ్ అవ్వడం ఎంతవరకు కరెక్టో దీని మీద నేను రెస్పాండ్ అవ్వడం కూడా అంతవరకే కరెక్ట్. ఫస్ట్ పాయింట్, అది కాస్మెటిక్ పర్పస్ అనేది ఇండికేషన్స్ మారిపోతూ ఉంటాయి. బట్ ఆపరేషన్ ఈజ్ అ వెరీ సేఫ్ ఆపరేషన్ ప్రొవైడెడ్ యూ మీట్ ద డాక్టర్ రెగ్యులర్లీ, యూ ఫాలో ద ఫిజియోథెరపీ రెగ్యులర్లీ. దాంట్లో మన ఇలిజరో ఫ్రేమ్ మీదనే లెంతనింగ్ ఆపరేషన్లు చేస్తారు ఎవరైనా కానీ. సో ఆ ఇలిజరో ఫ్రేమ్కి సంబంధించిన జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఎముకలో మనం ఒక రాడ్ వేసి బయటికి పెట్టి ఉంచుతాం మనం. ఓకే, దానికి ప్రాపర్గా యాంటీబయాటిక్స్ వాడకపోయినా, రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేసుకోకపోయినా, కరెక్ట్ టైంలో బరువు వేయకపోయినా, ఆ టర్నింగ్స్ మనము ఒక 0.25% అంటే 25 degrees లేకపోతే 25% ఆఫ్ ద టోటల్ టర్న్ ఎవ్రీ 6 hours ఒకసారి చేయాలి. సో అది ప్రాపర్గా పాటించకపోయినా రిజల్ట్ విల్ బీ ఎ ఫెయిల్యూర్. ఇఫ్ యూ ఫాలో ఆల్ దీస్ థింగ్స్, ఇఫ్ ద రిజల్ట్ ఈస్ గుడ్, యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అవును సార్. No treatment is harmful, provided you take proper precautions.